హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీరు చాలా పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని పోస్ట్‌లను మీరు లైక్ చేస్తారు అండ్ సేవ్ చేసి పెట్టుకుందాం అనుకుంటారు కానీ మీకు మళ్ళీ ఆ పోస్ట్ అనేది కనిపించదు. సో, అలాంటి టైంలో మీరు రీసెంట్‌గా లైక్ చేసిన పోస్ట్‌లను ఎలా చూడాలి అని ఈ వీడియోలో చెప్తాను. రీసెంట్‌గా లైక్ చేసిన పోస్ట్‌లనే కాదు, కామెంట్‌లను కూడా చూడొచ్చు. అంటే మీరు ఏ పోస్ట్‌లకు కామెంట్ చేశారనేది కూడా చూడొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీచర్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో అలా చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని కింద మీ ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత టాప్లో 3 లైన్స్ ఉంటాయి. సో ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు యువర్ యాక్టివిటీ అని ఉంటుంది. సో ఆ యువర్ యాక్టివిటీ మీద ప్రెస్ చేసేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ లైక్స్, కామెంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్ని లైక్ చేశారని తెలుసుకోవాలనుకుంటే లైక్స్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీరు రీసెంట్గా ఏ పోస్ట్ని లైక్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ నేను రీసెంట్గా లైక్ చేసిన పోస్టులు అనమాట. ఓకే, సో మీరు కూడా మీ లైక్ చేసిన పోస్టులను చూసుకోవచ్చు. అండ్ అలాగే కామెంట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ పోస్టులకు కామెంట్ చేశారు అండ్ ఏ ఏ పోస్టులకు ఎవరెవరిని ట్యాగ్ చేశారు అనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట కామెంట్స్లో. అండ్ దెన్ దాని తర్వాత మీరు ఇలా కిందికి స్క్రాల్ చేస్తే ఇంకా చాలానే ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. సో మీరు టైం స్పెండ్ మీద క్లిక్ చేస్తే డైలీ ఇన్స్టాగ్రామ్లో ఎంతవరకు టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు రీసెంట్ సెర్చెస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి రీసెంట్గా మీరు ఏం సెర్చ్ చేశారనేది కూడా ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ పోస్టులు మీ అకౌంట్లో షేర్ చేశారని చూసుకోవచ్చు. నేను ఏ పోస్ట్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. సో ఈ విధంగా అనమాట. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.